చూసారా వ్యూయర్స్, చారు కొంచెం ఎక్కువసేపు మరగాలి. చూసారా బాగా మరిగింది. కొంచెం పసుపు కూడా వేసాను లాస్ట్లో. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇది మరుగుతుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. మనం పోపు వేసుకుందాం. సో కొంచెం కళాయి పెట్టి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో మనం పోపు వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు కొంచెం మాడ్చాలన్నమాట. ఈ రసంలో టమాటో వేయకూడదు, ప్లస్ ఉల్లిపాయలు వేసి కొంచెం మాడాలి. దాంట్లోనే టేస్ట్ వస్తుందండి. వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకొని చారు పొడి, మిరియాల పొడి అన్నీ వేసేసుకొని పసుపు, కావాల్సినంత చింతపండు, చిన్న బెల్లం ముక్క వేయాలండి. తర్వాత ఈ పోపు పెట్టుకుంటున్నాం మనం. ఓపిక్గా కొంచెం ఉల్లిపాయలు ఉడికినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఉల్లిపాయలు బాగా నల్లగా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అయిన టేస్టే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట చారుకి. ఈ రోజుల్లో అందరూ రకరకాల చారులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నమాట. చూసారా, కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇదేమో మనం ఇప్పుడు చారులో వేసుకున్నాం.